హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో క్యారెట్ వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. నార్మల్గా కూరగాయలు తినడానికి ఇష్టంగా లేనప్పుడు, ఏదైనా నోటికి రుచికరంగా కారంగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పుల్ల పుల్లగా కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు క్యారెట్లను తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా తురుముకున్నాను. ఈ వెల్లుల్లి కారం చేయడానికి ఇలా క్యారెట్లను తురుముకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ వెల్లుల్లి కారం కోసం క్యారెట్లని ముక్కలుగా కోయకుండా ఇలా తురుముకొని కోయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవడంతో పాటు మనకి అన్నంలో కలపడానికి కూడా ఈజీగా కలుస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె వేరుశనగ నూనె తీసుకు చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రేఖలు కచ్చా పచ్చగా దంచినవి 5-6 వేసుకుని ఒకసారి అంతా బాగా కలపండి. 2 నిమిషాల పాటు ఈ వెల్లుల్లి బాగా వేగేంత వరకు వేపించుకున్న తర్వాత ఇందులోకి మనం తర్వాత కారం యాడ్ చేస్తామండి. కానీ ఎండుమిర్చి టేస్ట్ అనేది తాలింపుకి తగిలితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసాను. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపు అనేది కొంచెం ఎర్రగా వేగేంత వరకు కూడా వేపించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత మనం తురుముకుని పక్కన పెట్టిన క్యారెట్ ని అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని హైలో పెట్టుకుని 2 నిమిషాల పాటు మనం వేసిన ఆయిల్లో ఈ క్యారెట్ తురుము బాగా వేగేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్ గా తిప్పుతూ వేపించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మూతేమీ పెట్టకుండా ఇది కొంచెం బాగా దగ్గర పడి సాఫ్ట్ అయ్యేంత వరకు 3-4 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇది మగ్గేలోపు మనం వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి పొట్టు తీసిన వెల్లుల్లిని పూర్తిగా ఒక గడ్డ తీసుకోవాలి. వెల్లుల్లి కారం అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేయండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకుని ఇదంతా కూడా వాటర్ ఏమీ వేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనం వేపించుకుంటున్న క్యారెట్ అనేది ఇలా బాగా వేగాలి. ఇలా దగ్గరికి వచ్చి కొంచెం ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం కూడా వేసి ఇదంతా కూడా ఈ క్యారెట్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మరో 5 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి. క్యారెట్ బాగా వేగి ఇలా క్వాంటిటీ ఇలా తగ్గిన తర్వాత ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చూడండి, కొంచెం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయని ఇలా రసం తీసి దీంట్లో వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారంలో నిమ్మరసం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంకంతేనండి, ఈ నిమ్మరసం బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలో ఈ ఒక్క వెల్లుల్లి కారం ఉంటే చాలండి, చాలా చాలా టేస్టీగా మొత్తం అన్నం అంతా దీంతో తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మరొకసారి పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.